ఎక్కడ పోతున్నావు? ఎక్కడ తీసుకుపోతున్నావు? నేను ఎక్కడ తీసుకోవట్లేదు. ఎందుకు రాటే చూపించు? ఓలాక్షన్ చేయకు. నేనే లేచిన అందరికన్నా ముందు. చెప్పు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. సో హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. దిస్ ఇస్ సాయితి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈరోజు నవరాత్రి 4th డే అనమాట. మనం అయితే విజయవాడ వెళ్ళిపోతున్నాం. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. దర్శనం అయ్యాక ఇంటికి వచ్చేసరికి నైట్ 11 అవుతుంది ఫ్రెండ్స్. మాకు ఓపిక అయిపోతుంది. మేము ఉన్నాం తినాలి. మమ్మీ ఏమని అంటారు చూడండి. వేసేసినాం. హలో దయచేసి గేట్ వేసేనే కిందికి పోతుంది. సో ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. యాక్చువల్లీ ఎర్లీగా బయలుదేరదామన్న ప్లాన్, కాకపోతే వెళ్తామా అని చెప్పి చాలా థింక్ చేసి ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయినాము. సో ఇంకా బయలుదేరి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ముందుడే ప్లాన్ చేసుకోలేదు కాబట్టి లేట్ అయిపోయింది. సో ఇంకా దాని తర్వాత సిరి ఇంకా డాడీ ఇంకా తను బ్రేక్ఫాస్ట్ చేస్తారు. మేము 3 మెంబర్స్ చేయమన్నమాట. సో వాళ్ళు ముగ్గురు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిపోయారు. మేమైతే కార్లోనే వెయిట్ చేసి తస్వీతో మాట్లాడుతున్నాం అనమాట. ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నావు? ఎందుకు బుక్ చేసుకున్నావు క్యాన్సిల్ చేసుకునేదానికి? చిప్స్ క్యాన్సల్. మరి నెక్స్ట్ సండే కలుద్దామన్నావు. నిన్న నైట్ ఏమన్నా నెక్స్ట్ సండే అంటే రేపే అన్నావు కదా, అందుకనే ఉన్నావు ఇంట్లోనే. సో ఇంకా తస్వీతో ముచ్చట పెట్టి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. సో మంచి పడుకున్నాను అనమాట. ఒక న్యాప్ వేసిన, ఎందుకంటే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అవ్వకపోయినా చాలా ఎర్లీగా లేచినాం అనమాట. సో ఇంకా బాడీ కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తుంది కాబట్టి కోర్స్ ఇంకా చేసేది ఏం లేదు. సో ఇంకా పనుకున్నాను అనమాట కొంచెం సేపు. ఇంకెంత సేపు ఉంది? 54 minutes. మేమందరం టెంపుల్కి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. బట్ మా మమ్మీ ఆల్రెడీ 2 times ఏమో చూసింది అనుకుంటా. సో మా డాడీ నువ్వే చెప్పాలి అన్నీ, మాకేం తెలియదు అని అట్లా అంటుండే. అండ్ అప్పటికే అందరం లేచేసినాం. అండ్ చాలా సేపు పడుతుంది అనమాట టోల్స్ దగ్గర కూడా, బికాస్ చాలా మంది ఉన్నారు. టోల్స్ దగ్గర అయితే చాలా ఇరిటేషన్ వచ్చింది. ఒక 15-20 minutes అయినా ఆగాల్సి వచ్చింది అనమాట టోల్స్ దగ్గర. బట్ సిరి అయితే ఎక్కడా లేవలేదు, మంచి హ్యాపీ పడుకుంది అనమాట. సో ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. ఎందుకు ఏంటి ఎందుకు సో ఇంకా రీచ్ అయిపోయినాం అనమాట. కార్ ఎక్కడో దూరంగా పార్క్ చేసి ఆల్మోస్ట్ ఒక 2 kilometers దూరం పార్క్ చేసినాం అనమాట టెంపుల్కి కారు. సో అసలు ఎవ్వరికి పైకి అలవ్ లేదు. ఓన్లీ విఐపి దర్శనం అండ్ ఆల్సో చర్చ్కి ప్రోటోకాల్ దర్శనం మాత్రమే అలా ఉందంట పైకి. సో ఏ టికెట్ తీసుకున్నా 500, 300, 100 ఏ టికెట్ తీసుకున్నా ఫ్రీ దర్శనం అయినా ఒకటే లైన్లో వెళ్ళాలి. ఆల్మోస్ట్ 2 to 3 kilometers వరకు అయితే నడవాలన్నమాట, కింద నుంచి మొత్తం గుట్టపై వరకు. ఎవ్వరికి అలవ్ లేదు పైకి వెళ్ళడానికి. డైరెక్ట్గా ఏ పర్సన్ అయినా కానీ వెళ్ళాల్సిందే నార్మల్గా. అండ్ నాకు టికెట్ తీసుకొని కూడా వేస్ట్ అనిపించింది. ఎందుకు అంటే లైన్ కట్ చేస్తాము అని చెప్పి టికెట్స్ ఇస్తారు, కానీ అసలు పైకి వెళ్ళే వరకు ఎక్కడా కట్ చేయరు. ఆల్మోస్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయినామని చెప్పినప్పుడు అక్కడ కొంచెం కట్ చేస్తారు అండ్ ఈక్వల్గా దర్శనం జరుగుతుంది. అంటే టికెట్ తీసుకుంటే ముందుకెళ్ళి చూస్తాము అట్లా ఏమి ఉండదు అనమాట. సో అందరికీ ఒకటే ఇలా దర్శనం జరుగుతుంది. సో మాకు ఆల్మోస్ట్ ఒక 2.5 hours అట్లా దర్శనం అయిపోయింది
అనమాట. మేము 11 ఆ టైంకి రీచ్ అవుట్ అయిపోయినాము అక్కడికి. సో మాకు కొంచెం త్వరగానే దర్శనం అయింది అని మాకు అనిపించింది. బట్ వాటర్ బాటిల్స్ కానీ అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారు మిడిల్లో. బట్ స్టిల్ నడవాలన్నమాట. ఎంత టికెట్ తీసుకున్నా నడవాలి. సో ఇంకా ఫైనల్గా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసినాం అనమాట. అండ్ కార్ దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలాసేపు నడవాలి. తొందరగా అయితే కార్ది కూడా మనకి ఈవెన్ ఆటోస్ తీసుకోవడానికి కూడా ఉండదు. జస్ట్ నడుచుకుంటూ వెళ్ళాలి అంతే. కావాలనుకుంటే మీరు ఆటోస్ని హైర్ చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ఒక 1/2 కిలోమీటర్ అట్లా దింపుతారు అంతే. మిగతా అంతా నడుచుకుంటూనే వెళ్ళాలి. వాళ్ళకి కూడా యాక్చువల్లీ ఎలా ఉండదన్నమాట లోపలికి. సో ఇంకా మేము కొంచెం దర్శనం ఫాస్ట్గా అయిపోయింది కదా అని చెప్పి మచిలీపట్నం బీచ్కి వెళ్దామని స్టార్ట్ అయినాం. ఎవరికి ఓపిక లేదు. బట్ బీచ్ అనేసరికి ఓకే వెళ్దాం కదా అని చెప్పి వెళ్ళాం అనమాట. యాక్చువల్లీ ఫాస్టింగ్ ఉన్నప్పుడు బయట ఫుడ్ ఏది తినొద్దు. బట్ ఆ రోజు మొత్తం ఓపిక అంతా డ్రైన్డ్ అవుట్ అయిపోయింది అనమాట. నేనైతే ఫుల్గా వాటర్ తాగిన, అంటే వాటర్ తాగొచ్చు తప్పులేదు. సో ఫుల్గా వాటర్ తాగిన అండ్ ఓపిక తెచ్చుకొని మరీ నడిచిన అనమాట. ఎందుకంటే అంత దూరం నడవడానికి ఎవరికి ఓపిక ఉండదు. చాలా ఎండ కొడుతుంది అనమాట. సో యా ఫైనల్గా అయితే అలా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా బీచ్కి అయితే స్టార్ట్ అయినాం. సిరికి అస్సలు ఇష్టం లేదనమాట బీచ్కి వెళ్ళడం. అందుకే అట్లా పెట్టింది ఫేస్. సో ఇంకా బీచ్కి ఆల్మోస్ట్ వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే మేము రూట్ మ్యాప్స్లో వేరే పెట్టుకున్నాం. అట్లా కొంచెం కన్ఫ్యూజ్ అయింది అనమాట. కానీ బీచ్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ బీచ్ అంటేనే ఒక వైబ్ కదా. నాకైతే చాలా ఇష్టం బీచ్కి వెళ్ళడం. మీకు ఎవరికైనా బీచ్కి వెళ్ళడం ఇష్టం ఉంటే లెట్ మీ నో. ఒక 1 అవర్ ముందే వచ్చి ఉంటే బాగుండేది అని అనిపించింది. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 3 అవర్స్ to 2.5 hours ట్రావెల్ చేసినాం అనమాట బీచ్కి వెళ్ళడానికి. బట్ అసలు 40 minutes కూడా లేవనుకుంటా. సో కొన్ని ఫొటోస్ తీసుకొని దెబ్బ వచ్చేసినాం. మళ్ళీ రిటర్న్ అవ్వడానికి లేట్ అవుతుంది కదా అని చెప్పి. కానీ బీచ్ అయితే చాలా చాలా బాగుంది. నేను చీరాల బీచ్కి వెళ్ళిన. సో చీరాల బీచ్ కన్నా ఈ బీచే చాలా నీట్గా అండ్ బాగుందనమాట. కొంచెం డెవలప్ చేసినట్టు కూడా అనిపించింది. యా ఆ వాటర్ సౌండ్కి అదంతా చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. మార్నింగ్ అంతా నడిచినాం, అదంతా స్ట్రెస్ కూడా పోయింది. సో మంచిగా ఎంజాయ్ చేసినాం. అండ్ ఆల్సో ఎక్కువ మంది లేరు కాబట్టి ఎందుకు రిస్క్ అని చెప్పి అసలు ఎక్కువ టైం స్పెండ్ చేయలే. ఒక 20 minutes అట్లా వాటర్లో ఉన్నాం అనుకుంటా. సో దాని తర్వాత ఇంకా బయటికి వచ్చేసినాం. కొన్ని ఫొటోస్ అదంతా తీసుకొని, ఫొటోస్ అయితే మాండటరీ కదా. సో ఇంకా దాని తర్వాత ఈ శాండ్లో కార్ డ్రైవ్ చేయడం అదొక ట్రెక్కింగ్ లాగా అది ఉంటుంది కదా. సో అది ట్రై అవుట్ చేసినాం అనమాట. ఫస్ట్ టైం చేసిన నేనైతే. నాకు బాగా అనిపించింది. లైక్ ఫస్ట్ టైం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ బాగుంది అనమాట. మీరు ఎవరైనా ఇప్పటికి ట్రై చేస్తే లెట్ మీ నో. అండ్ ఆల్సో అమ్మవారి దర్శనం చేసుకున్నారా, మీరు ఎంతమంది వెళ్ళారు అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. నా ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం ఓకే అని అనిపించింది. నేను మరీ అంత ఎక్స్పెక్ట్ చేయలే అనమాట. సో చాలా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం ఎక్కువనే ఉండే రష్ అదంతా. సో యా యాక్చువల్లీ అయితే బీచ్లో చాలా తక్కువ మంది ఉండే. సో మీరు అది కనిపిస్తున్నారు కదా. సో చాలా చాలా తక్కువ మంది ఉండే అనమాట. యాక్చువల్లీ మేము బీచ్కి ఇట్లా లోపలికి ఎంటర్ అవుతూనే ఐస్ క్రీమ్స్ అక్కడ సేల్ చేస్తారు కదా. సో వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అంటే చీకటి అవుతుంది కదా, ఇంకెవరు రారు అని చెప్పేసి. అండ్ ఆల్సో చాలా చాలా కార్స్ కూడా ఉండే మేము వెళ్ళకన్నా ముందు. సో మేము యాక్చువల్గా మచిలీపట్నం నుంచి లోపలికి బీచ్ సైడ్ రానికినే చాలా టైం పట్టిందనమాట. అక్కడ 1-way రోడ్ లా ఉంది. సో ఇంకా కార్స్ అన్నీ ఇటు సైడ్ నుంచి ఫోర్స్గా వస్తున్నాయి అనమాట వచ్చేదానికన్నా. సో చాలా ప్రాబ్లం అయింది. అండ్ నైట్ వెళ్ళడం రిస్క్ అని కూడా అర్థమైంది అనమాట. ఇంకా అట్లా రైడ్ కంప్లీట్ చేసుకొని అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. అప్పటికే ఆల్మోస్ట్ 8 o'clock అట్లా అవుతుంది అనుకుంటా. చాలా చాలా ఆకలి అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు, అందులో హెవీగా నడిచినాం కదా. సో మస్తు అంటే మస్తు ఆకలి అవుతుంది. బట్ స్టిల్ మేము పులిహోర ఉంటుంది అనుకున్నాం, లేదు. సో ఇంకా తప్పక బయట తినాల్సి వచ్చింది ఆ రోజు కూడా. సో ఇంకా ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గర మళ్ళీ రీచ్ అవుతున్నాం రిటర్న్లో ఉన్నప్పుడు. చాలా చాలా బాగా డెకరేట్ చేసారు బయట అంతా లైట్స్తో. అదంతా ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది అంటే అంత బ్యూటిఫుల్గా అనిపించింది. యాక్చువల్లీ టెంపుల్ రూట్ కూడా, టెంపుల్ ఇట్లా పైన వెళ్ళడం అదంతా కూడా చాలా చాలా అందంగా డెకరేట్ చేసారు అనమాట మొత్తం లైటింగ్స్తో.
సో ఇంకా ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తుంటే అట్లా కనిపిస్తుంది అనమాట టెంపుల్. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్లీ మొత్తం క్యాప్చర్ చేయలేకపోయినాం, ఎంత అందంగా కనిపిస్తుందో టెంపుల్ అయితే. ఇంకా అట్లా ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ రీచ్ అవుట్ అయిపోయినాం అనమాట. ఫుల్ అలసిపోయినాం కాబట్టి మస్తు అంటే మస్తు నిద్ర వచ్చేసింది. ఇంకా అందరం పడుకున్నాం. ఓన్లీ డాడీ ఇంకా తను ఇద్దరే డ్రైవ్ చేసుకుంటూ మెలుకుతూ ఉన్నారు. సో యా, అలా మా విజయవాడ ట్రిప్ అండ్ ఆల్సో మచిలీపట్నం బీచ్ ఎంజాయ్ చేసేసినాం అనమాట. ఈ వీడియో ఇక్కడ వరకు చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. ఓల్డ్ వీడియోస్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేసేయండి. అండ్ ఆల్సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీట్ యు ఆల్ నెక్స్ట్ వీడియో. బాయ్.